స్కీమ్ని పని చేయకుండా చేసి ఈ విద్యా సంవత్సరం వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్స్ ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టే పరిస్థితున్నా వాళ్ళు అప్పులు చేసి తల్లిదండ్రులు కట్టే పరిస్థితున్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చల్లం లేకుండా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి చూసాం. అలాగే ఉచిత బస్సు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారో తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఈ ఉచిత బస్సు అమలు చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలలు అవుతున్నా కూడా కనీసం ఉచిత బస్సు గురించి ఆలోచన కూడా చేయలేదు. ఈ బడ్జెట్లో కూడా దానికోసం పెట్టలేదు. అంటే వాళ్ళు ఆ ఉచిత బస్సు అనేది తుసుమనిపించారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఆడబిడ్డ నిధి ఎంత దారుణంగా 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి మోసం చేశారంటే ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనం అందరము చూసాం. అలాగే దీపం పథకంకి కావాల్సింది 4000 కోట్లు అయితే వీళ్ళు ఇచ్చింది కేవలం 2439 కోట్లు. అసలు మన రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ హోల్డర్స్ 1,55,00,000 మంది ఉన్నారు. బీపీఎల్లో ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉంటే వీళ్ళు ఈ సంవత్సరంలో కూడా కేవలం ఒక సిలిండర్ ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా 90 లక్షల మందికి మాత్రమే పరిమితం చేశారు. ఎంత దారుణంగా మహిళలు మోసం చేశారు ఈ గ్యాస్ సిలిండర్స్ ద్వారా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే